హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో భిన్న వాతావరణ పరిస్థితులు గత 2 రోజులుగా చెప్తూ వస్తున్న విధంగానే పలు ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్ళాం. వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్నటువంటి వారం రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. పగటి సమయంలో ఉష్ణోగ్రతలు మాత్రం 44 డిగ్రీల వరకు రికార్డు స్థాయిలో నమోదైనప్పటికీ హీట్ వేవ్ వల్ల అక్కడక్కడ చిరుజల్లుడు మోస్తరు వర్షాలు నమోదవుతాయి. రానున్నటువంటి 2 రోజుల వాతావరణాన్ని గనక గమనించినట్లయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు నమోదవుతున్నాయి. గట్కేసర్ గాని, ఆదిబట్ల, ఆ తర్వాత కూకట్పల్లి, అమీర్పేట, కాగజ్ నగర్, బాచుపల్లి, ప్రగతి నగర్, జిహెచ్ఎంసీ ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. రాత్రి సమయంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. ఇక ఆ తర్వాత ఉత్తర కోస్తా జిల్లాలో కూడా 1-2 ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ తేలికపాటి జల్లులు మాత్రమే ఉంటాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఏ ప్రదేశాల్లోనూ కురిసే అవకాశం లేదని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే గాలి దుమ్ముల ప్రభావం మాత్రం మధ్యాంధ్ర జిల్లాలో కొనసాగే అవకాశం ఉంది. మరొక 2 రోజుల పాటు రాయలసీమ వ్యాప్తంగా 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్.